మార్నింగ్ ప్రసాద్. గుడ్ మార్నింగ్. ఏంటి వాట్స్ గోయింగ్ ఆన్? యూట్యూబ్లో వీడియోస్ చూస్తున్నాను. మీకు శాలరీస్ ఇచ్చేది యూట్యూబ్లో వీడియోస్ చూడటానికా? శాలరీసా? ఎప్పుడు ఇచ్చావు? 3 నెలలు అయింది. డబ్బులు చూసి చాలా రోజులైంది సార్. మరే ఇంటికి వెళ్తున్నప్పుడు రావు గారు రోడ్డును చూసుకుంటూ వెళ్తున్నారు. 100-50 దొరకపోదా అని. అయినా అంతంత శాలరీస్ ఏం చేసుకుంటున్నారయ్యా? ఎంతెంత తిప్పి కొడితే 25,000, కటింగ్లు అన్ని పోను 14,000 చేతికి వస్తుంది. మాకన్నా తాపే మేస్తారు ఎక్కువ సంపాదిస్తారు తెలుసా ఏ రావు గారు? ప్రసాద్, కంపెనీని మీరు వృద్ధిలోకి తీసుకొస్తే కంపెనీ మిమ్మల్ని వృద్ధిలోకి తీసుకొస్తుంది. ఇది వృద్ధిలోకి వచ్చేలోపు మాకు వృద్ధాప్యం వచ్చేలా ఉందండి. క్లయింట్స్ రావట్లేదు ప్రసాద్. ఎలా వస్తారండి? ఎలా వస్తారు? మనది అసలు సాఫ్ట్వేర్ కంపెనీలా ఉందా? ఈ సేవ సెంటర్ లా ఉంది. ఏ రావు గారు మీరేమో ఎరా ప్రపంచంలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని నీ పాకెట్ లోనే పెట్టుకుని తిరుగుతూ ఉంటావు ఏంట్రా? ఎప్పుడు ఫోన్ చేసినా పొలోమని ఏడుస్తూ ఉంటావు. ఏమో బావా, అన్నీ నాకే వస్తాయి ఏంటో. ఇప్పుడు ఏం ప్రాబ్లం వచ్చిందంటే నీ ప్రాబ్లం చెప్పే ముందు నేను చెప్పేది విను. చెప్పు బావా. ఇన్కమింగ్ లో అవుట్ గోయింగ్ లో ఫ్రీ అయిపోయేసరికి ఈ మధ్యన అందరూ ఫోన్లు చేసి గంటల ఆల్ ప్రాబ్లమ్స్ చెప్పుకుని నన్ను ప్రాబ్లం లోకి పడేస్తున్నారు. నువ్వు హస్బెండ్ వెల్ఫేర్ అసోసియేషన్ కి హెడ్ లాంటి బా, అందుకే నీకు ఫోన్ చేస్తున్నారు. ఆగుతావు నువ్వు? అందుకే ప్రాఫిట్ లేకుండా ప్రాబ్లమ్స్ వినకూడదు అనుకుంటున్నా. అర్థం కాలేదు బావా. అర్థమయ్యేలా నేను చెప్తాను బావా. చార్జెస్ ఫర్ ప్రాబ్లమ్స్. నువ్వు నార్మల్ ప్రాబ్లం చెప్పేవనుకో 500 ఛార్జ్ చేస్తా. కొంచెం బాధాకరమైన ప్రాబ్లం చెప్పేవనుకో 1000 రూపాయలు ఛార్జ్ చేస్తా. ఇంకా ప్రాబ్లం చెప్పాక నీతో పాటు పోలోమని ఏడాలనుకో 2000 ఛార్జ్ చేస్తా. హలో హలో కట్ చేయడు కాలీఫ్లవర్ గడు. అందరు దిక్కుమాల సమస్యలు ఏంటడానికి నేను ఏమన్నా సొల్యూషన్ సర్వీస్ సెంటర్ పెట్టుకున్నానా? నువ్వు తెరవెనుకోండి కథ నడిపించే కామజన్ముడు బావా. ఓసి నీ ఎంకమ్మ తెర వెనక కామజన్ముడు అంటే ఎవడైనా ఇంటే ఏదో అనుకుంటాడో. మరి కామజన్ముడు దోమజన్ముడు కాదు, నాగజన్ముడు, చిచి కారణ జన్ముడు. అదే అదే. ఐఎమ్ శేషు, ది లాయర్. ఇప్పుడు ఏంటి శిలాఫలకల మీద రాయించమంటారా? మీ బొంగులు ఇంట్రడక్షన్ మాకు ఎందుకండి? దీని దరిద్రం వదిలించితే 10 కొబ్బరికాయలు కొడతాను మీకు. అంటే ఫీజు రా? అది మీ పర్ఫార్మెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే. మీరు డైవర్స్ ఎందుకు కావాలనుకుంటున్నారు? చాలా రీజన్స్ ఉన్నాయి సార్. పెళ్లి చూపులకు వచ్చినప్పుడు 3 years ఏజ్ నొక్కేశాడు. ఫస్ట్ నైట్ రోజు డిన్నర్ చేశాం కదా, పాలు వేస్ట్ అని పెరుగుకి తోడుపెట్టుకున్నాడు. చద్దనంతో పులిహార చేయమంటాడు. మధ్యాహ్నం 12 అయితే అపార్ట్మెంట్ మొత్తం గిన్నెలు పట్టుకొని తిరుగుతూ కూరలు అడుక్కుంటాడు. పీనా సదవా. అది పీనాస్తనం ఎలా అవుతుంది సార్? ఇప్పుడు పొదుపు చేయకపోతే రేపు పొదుపు తప్పి అప్పులు చేసి అడుగుతున్నారు కదా. యువర్ రైట్ ప్రసాద్. ఇద్దరులో ఎవరో ఒకరు పొదుపు చేయాలిగా. పొదుపుగా ఉంటదండి దేంట్లో? బట్టల్లో. చిన్న బట్టలు వేసుకొని సిగ్గు లేకుండా ఆఫీస్కి వెళ్తుంది. సగం బాడీ బయటే ఉంటే చూసేవాడు మొఖం చూసి మాట్లాడతాడా? ఇదేంటి అని అడిగితే అమ్మాయిల బట్టలు జడ్జ్ చేయకూడదంట. సార్ మీ ఆవిడ చిన్న చెడ్డీలు వేసుకుని సినిమాకి వెళ్తే మీరు ఊరుకుంటారా సార్? మా ఆవిడ చెడ్డీలు మిడ్డీలు వేసుకుని సినిమాకి ఎందుకు వెళ్తుంది? అయినా మా ఆవిడ మధ్యలో టాపిక్ ఎందుకు తీస్తావు? ఊరికే జస్ట్ క్యాజువల్ గా. లింగుమంటూ కొంపలో ఉన్నది కోడి పెట్టల్లా ముగ్గురు. కరెంట్ బిల్లు మాత్రం కోల్డ్ ఫారం కి వచ్చినట్టు వచ్చింది. సమ్మర్ లో అందరికి ఒక మంత్ ఇలాగే వస్తుందండి. వాడకుండా ఎందుకు వస్తుందండి? కరెంట్ ఆఫీస్ కి ఫోన్ చేస్తే గానీ అందరు తలకాయలు తింటాడు. హలో సార్, మీ కరెంట్ ఆఫీస్ బిల్ మాకు పంపిస్తున్నట్టున్నారు సార్. 15,000 వచ్చింది. కరెంట్ ఆఫీస్ కి బిల్ ఉండదు. మీకు బిల్లులు ఉండవు, మా బిల్లులు మాత్రం మాదేస్తారు. ఇప్పుడు నీ బాధ ఏంట్రా? ఎంత బిల్లు వచ్చిందేంటి సార్? ప్యూర్ కరెంట్ ఇచ్చాం. అంటే షాక్ కొట్టదా? పట్టుకొని చూడు తెలుస్తుంది. బిల్లు ఎక్కువ వచ్చిందని బాధపడుతుంటే జోకులు ఎత్తరా నాతో. సార్ పోనీ బిల్లు 2 టర్మినల్ కింద కట్టచ్చా? 2 కర్మ 4 కింద గట్టు. ఈ లోపు మా వాళ్ళు వచ్చి ఫీజు పట్టుకుపోతారు. ఇప్పుడు దాకా జోకులు వేసారు, ఇప్పుడు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. చెప్తా ఉండు. పెట్టేయండి, ఇంకా విసిగించారంటే నిజంగానే పవర్ కట్ చేస్తాడు. అసలే సమ్మరు, కరెంట్ లేకపోతే దీంట్లో దుప్పట్లు పట్టుకొని ఏ చెట్ల కింద పడుకోవాలి. నేను ఈ బిల్లు కోసం అవసరమైతే సుప్రీం కోర్టు దాకా కూడా వెళ్తా. బావ పాటలు ఊడిపోయే టైం దగ్గరకు వచ్చినట్టుంది. కోట్లు అంటున్నాడు. నువ్వు నోరమయ్యా. సార్ ఒకవేళ వేరే కనెక్షన్ ఏదైనా మా దాంట్లో కలిసిపోయిందేమో చూడండి సార్. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కి వెళ్లే కనెక్షన్ మీ దాంట్లో కలిసిపోయింది. అది సంగతి. ఏంటి మరి మీ మీటర్లో ఏమైంటుందో మాకెట్ట తెలుస్తుందిరా? పెట్టే ఫోన్. ప్రసాద్, వాట్ యు మిస్ మీ? గడిది గుడ్ టైం కాదు. ఆఫీస్ ఏ టైంకి? ఆఫీస్ టైం ఎప్పుడో తెలియదు. ఇది హెచ్ఆర్ అయిపోయింది. ఎవడరా నీకు జాబ్ ఇచ్చింది? అసలు నీకు జాబ్ ఎవడు ఇచ్చాడు? కార్తీక్. ఇంటర్వ్యూ చేసేటప్పుడు నువ్వు యూజ్లెస్ ఫెలో అని కార్తీక్ తెలీదా? ఊరికే ఏమో లేదు, 3 లక్షలు లంచం ఇచ్చాం. అది కూడా కంపెనీ పేరు మీద. సిగ్గు లేకుండా తీసుకున్నాడు తెలుసా కార్తీక్? నీకేం రాదని తెలిసి కూడా టర్మినేట్ చేయలేదా ఇంకా? నేను ఇంకా చెక్ పాస్ చేయలేదు. కామన్ సెన్స్ ఉందా నీకు అసలు? టైం కి రావు, సీనియర్స్ అంటే రెస్పెక్ట్ లేదు, బయోమెట్రిక్స్ పెట్టవు, వర్క్ రాదు. 3 hours పర్మిషన్ కావాలి. వాట్? నేనే మాట్లాడుతున్నా, నువ్వే మాట్లాడుతున్నావు. చదువుకో. మా ఫ్రెండ్ లావణ్య లేదు? లేదుగా, లేట్ మ్యారేజ్ చేసుకుని కాపురాలు పోయిందిగా. ఆ కాపురమే చేయనని ఇప్పుడు విడాకులు ఇస్తుంది. మ్యారేజ్ అంత లేట్ గా చేసుకుని డివోర్స్ ఏంటి ఇంత ఫాస్ట్ గా ఇస్తుంది? పెళ్ళి ఇక షుగర్ ఏమైనా వచ్చిందా దానికి? లేదు, అలా ఆయన మీద చిరాకు వచ్చింది. 4 నెలలకే? 4 రోజులకే వచ్చేసింది. పెళ్లి ఫోటోలు వీడియోలు రాలేదని వెయిట్ చేసింది. అంటే పెళ్లి కూతురు గెటప్ లో మిస్టేక్స్ ఏమైనా ఉంటే నెక్స్ట్ టైం రిపీట్ అవ్వకూడదని.
ఎందుకే బాబు నచ్చలేదా? బావాలు కలవలేదు. బావలు అంత నచ్చిన బావలే ఉన్నాయి. నీళ్లు తాగి బిందె మీద గ్లాస్ బోర్లించట్లేదంట. మిగిలిన పప్పు ఫ్రిడ్జ్ లో పెట్టమంటే కుక్కర్తో సహా పెట్టేశాడంట. తిన్నాక బేమని తేపుతున్నాడంట. హ్మ్. తిన్నాక తేన్పు రాకపోతే తంజావూరు ఎవరైనా వస్తుందానే? ఏమో దానికి నచ్చలేదు. ఆ, దీనికి బెడ్షీట్ నీట్ గా లేకపోతే నిద్ర పట్టదు. ఈడేమో పక్కన పడుకొని బొంగరంలో బెడ్డంతా తిరుగుతున్నాడంట. దుప్పటి సిరిగిపోయిందని దీనికి దిగులు వచ్చేసిందా? ఏమో దానికి నచ్చలేదు. ఈటికి కూడా ఎడాకలు ఇస్తారానే? నచ్చకపోతే ఎట్టుకనే ఎత్తారు. ఏట్లతో వస్తే తెల్లారుజాము తేల్తారు. హాయ్ ప్రసాద్, హాయ్ సార్. సార్ దీని కింద స్టీల్ పొల గుచ్చారేంటి? ఇది లేకపోతే నిలబడదా? నీకు పొల గురించి కావాలా కేసు గురించి కావాలా? ఓ, కేసు గురించే. హ్మ్. సార్ ఇంకా వీడికి నాకు ఏం సంబంధం లేదు కదా? విడాకులంటే తమలపాకులు కాదమ్మా, కిల్లీ చేసుకుని నోట్లో వేసుకోవడానికి. దానికి ఒక ప్రాసెస్ ఉంది. ఏదో టీటీలు ఆడుకో. ఫీజు కోసం వాయిదా తీసుకొచ్చావు కదా. నువ్వు ఇచ్చే 350 రూపాయల ఫీజు అంటే నీ మీద పరువు నష్టం కేసు వేస్తా. సార్ ప్లీజ్, కావాలంటే ఎక్స్ట్రా అమౌంట్ ఇస్తాను. డివోర్స్ కొంచెం త్వరగా వచ్చేలా చూడండి. డైవర్స్ ఇస్ నాట్ యాజ్ ఈజీ యాజ్ ఇట్ యూస్ టు బి. ఇట్ హ్యాస్ సమ్ సెట్ ఆఫ్ రూల్స్. యూ హ్యావ్ టు ఫాలో దెమ్. ఏంటవి? 6 months మీరు ఒకే ఇంట్లో కలిసి ఉండాలి. ఏంటి దీంతోనా? వీడితోనా? ఇలాంటి పెద్ద దగులుబాజు తెలుసా? పక్కింటి అంటే బట్టలు ఆరబడడానికి వస్తే జాకెట్లు దొంగతనం చేస్తుంటాడు. వీళ్ళని పెద్ద తాగబోదు సార్. వైన్ షాప్కి వెళ్ళి స్కానర్ నాకు పెట్టి పేమెంట్ నన్నే చేయమంటాడు సార్. అది ఇంటెలిజెన్స్. చెప్పే. సోఫా సెంటర్ లో సరిగ్గా సరిపోయింది. పొద్దున్నే లేచి తింటున్నావా? సిగ్గు లేదు. లేచాక తింటున్నాను, పడుకుని తింటున్నానా? పని చేసానని ఫీల్ అవుతున్నావా? థు. ఆఫీస్కి వెళ్తున్నావా బా? హ్మ్. ఇంట్లో ఖాళీగా 2 అడ్డగాడిదలు తిరుగుతున్నాయి. వాటికి కానా పెట్టాలి కదా, కూలి పనికి పోతున్నా. అన్నీ అంటున్నాడు. జద్రి గారు ఏం తెచ్చారండి? నేనేం తెచ్చినా సరే అడ్డంగా ప్లేట్ చెప్తావు కదా. రావు గారు, ఎవరండి ఆవిడ? గృహప్రవేశం తెచ్చిన ఆవులాగా తెల్లారంతా ఆఫీస్లో తిరిగేసింది. నీరజా గారని న్యూ జాయిన్. ఆహా. ప్రసాద్, ఆ, ఆ, ఏం కావాలన్న మొహాటం లేకుండా అడగండి. ఆహా, మీ పేరు అనవసరంగా నీరజాని పెట్టారండి. అన్నపూర్ణాన్ని పెట్టాల్సింది అడగకుండానే. ముష్టేసిందా? ప్రసాద్ గారు వాళ్ళ దగ్గర కర్రీస్ తీసుకున్నారు, నా దగ్గర రైస్ వేసుకున్నారు. అసలేం తెచ్చుకోకుండానే ఒక పర్ఫెక్ట్ మీల్ సెట్ చేసుకున్నారు. ఆయన ఎప్పుడూ పర్ఫెక్టే. అడుక్కున్నోడికి 66 కూరలు. ఎప్పుడు పక్కడి దగ్గర దొబ్బడేం కానీ ఎప్పుడైనా పెట్టా ఓన్కైనా? నువ్వు చచ్చిపో. గ్రాండ్గా ఫంక్షన్ అరేంజ్ చేసి అందరికీ భోజనాలు పెడతాను. జైత్రి, స్వీట్ తింటావా? ఏంటండి, బర్త్డేనా? మ్యారేజ్ డేనా? కాదు. మరి ఇంకేంటండి? నేను ఒక అతన్ని గాఢంగా ప్రేమిస్తున్నాను. ఎవడా బలిపసు? నువ్వే. ఏం మాట్లాడుతున్నారండి? ఆ జంబలు అక్కడ జారమిటాయా పాట స్టోన్ విన్నప్పటి నుంచి మీరే గుర్తొస్తున్నారు తెలుసా? మీరు నన్నులో చేయడం ఏంటి నా